హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూషెస్కో యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ నుంచి అఫీషియల్గా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకి 100 పోస్టులు పైగానే ఉన్నాయి. అయితే ఇందులో డేట్ ఎప్పటి నుంచి అయితే ఇచ్చారు అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు, అండ్ ఇందులో మనకి ఎగ్జామ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, అంటే ఎగ్జామ్స్ ఏంటి, ఎగ్జామ్ దేని మీద వస్తుంది, ఇలాంటి ప్రతిదీ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వచ్చండి. ఒకవేళ మీరు వీడియోస్ చూడడానికి ఇబ్బంది అనిపిస్తే కనుక మీకు అఫీషియల్గా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే కనుక మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో మనకు కావాలంటే మీరు గూగుల్ సెర్చ్లో కూడా ushesco.com అని సెర్చ్ చేసిన మన వెబ్సైట్ అయితే వస్తుంది. ఈ వెబ్సైట్లో మనకి రీసెంట్గా రిలీజ్ అయిన ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే నేను ఇక్కడ పెట్టడం జరుగుతుందన్నమాట. అయితే ఇందులో నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కదా, ఇందులో మిస్ అయిన పాయింట్స్ కూడా ఫుల్గా కవర్ చేస్తానమాట. సో ఆ నోటిఫికేషన్లో కావాలంటే ఆ నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోండి. సో లేదు అనుకుంటే కనుక ఈ వీడియో చూసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకి వెబ్సైట్లో అయితే ఉంటుంది. ఓకేనా, అక్కడే మీరు నోటిఫికేషన్ లింక్ చెక్ చేసుకోవచ్చు. అప్లై చేయడానికి కూడా అఫీషియల్గా లింక్ అక్కడే ఉంటుంది. ప్రతిదీ మనకు వెబ్సైట్లోనే ప్రొవైడ్ చేసేస్తాం అన్నమాట. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు, మీకు డేట్స్ ఏంటి, ఇంకా జాబ్కి సంబంధించిన శాలరీ ఎంత ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, అన్నీ ప్రతిదీ ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ వీడియోలో చెప్పాల్సిన డీటెయిల్స్ అనేవి మెయిన్ పాయింట్స్ చెప్పేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యూజ్ చేసుకో. ఇప్పుడు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి బిఎస్ఎన్ఎల్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది, జూనియర్ టెలికామ్ ఆఫీసర్ నుంచి అనమాట. ఓకే, ఇందులోని డేట్స్ విషయానికి వస్తే కనుక స్టార్టింగ్ డేట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి June 4th నుంచి 10 AM నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి July 3rd, 2026 10 AM వరకు టైం అయితే ఉన్నదన్నమాట. ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత ఏమైనా అప్లికేషన్లో ఎడిటింగ్ చేయాలనుకుంటే, అంటే మార్పులు చేయాలనుకుంటే దీనికి టైం వచ్చేసి July 4th నుంచి 2026 10 AM నుంచి July 11th వరకు 10 AM లోపు మీరు ఈ అప్లికేషన్లో మీరు ఏమైనా మార్పులు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా, డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ విషయానికి వస్తే కనుక ఆగస్ట్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇది కూడా అఫీషియల్గా మనకు నోటిఫికేషన్లో ఉన్నదే నేను చెప్తాను అన్నమాట. మీకు ఎక్స్ట్రాగా నా ఓన్గా నేనేం చెప్పను. ఓకేనా, నోటిఫికేషన్ ఏముందో అది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వేకెన్సీస్ విషయానికి వస్తే కనుక టోటల్ మనకి ఇందులో 100 పోస్టులు అయితే రావడం జరిగింది. ఈ 100 పోస్టులో కూడా మనకి డిఫరెంట్ వైజ్ అయితే ఉంటాయన్నమాట. అందులో కూడా డివైడ్ చేసి ఉన్నాయి. అది కూడా మీకు ఆర్టికల్లో, మన వెబ్సైట్ ఆర్టికల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. అది చూసినా మీకు అర్థమైపోతుంది. సో ఓకేనా, తర్వాత పే శాలరీ విషయానికి వస్తే కనుక ఇందులో మనకి 16,400 రూపాయల నుండి 40,500 రూపాయల మధ్యలో అయితే మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది మీకు డివైడ్ బట్టి ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మీరు అప్లై చేయాలనుకుంటే మినిమం మీకు 20 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో ఈ లోపు 30 సంవత్సరాల లోపు ఎవరైనా ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, సిఎల్ క్యాండిడేట్స్కి అప్లై చేసుకునే అర్హత అయితే ఉందన్నమాట. ఇందులో ఏజ్ రియలైజేషన్ విషయానికి వస్తే కనుక ఓబీసీ క్యాండిడేట్స్కి నాన్ క్రీమీ లేయర్ అనమాట. అంటే 3 years up to 33 years, అంటే మీకు ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది. ఓకేనా, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 to 15 years రియలైజేషన్ అయితే డిపెండింగ్ అయితే ఉంటుంది ప్రైమరీ కేటగిరీ బట్టి. అయితే బిఎస్ఎన్ఎల్ ఇంటర్నల్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే అన్నమాట 5 years ఏజ్ రియలైజేషన్ అయితే ఉంటుందన్నమాట యూఆర్ ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఇందులో మీరు క్యాండిడేట్స్ వచ్చేసి బీఈ, బీటెక్ ఇంకా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అవుతుంది. ఇందులో మీరు టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, రేడియో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్. ఓకేనా, దీని తర్వాత ఓఆర్ లేదా ఎంఎస్సి ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అనమాట. సో వీటి మీద మెయిన్గా ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేస్తే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఇందులో మీకు బేసిక్ కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట, సిబిటి. సో ఇందులో మీరు టెస్ట్ అయితే క్వాలిఫై అవ్వాలి. తర్వాత అంటే మనకి కంప్యూటర్ బేసిక్ అంటే తెలిసే ఉంటుంది మీ అందరికీ, దానికి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. మీరు కావాలంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, బేసిక్ టెస్ట్ అని
టైప్ చేసినా, లేదంటే సిబిటి టెస్ట్ ఎలా ఉంటుందని యూట్యూబ్లో సెర్చ్ చేసినా చాలా వీడియోస్ అయితే వస్తాయి. ఇందులో మీకు ఫార్మాట్ మల్టిపుల్ చాయిస్ అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో మీకు 120 క్వశ్చన్స్కి క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది. 120 క్వశ్చన్స్కి 480 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు టైం వచ్చేసి 180 మినిట్స్ అయితే ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా 3 అవర్స్ అయితే ఉంటుంది. ఈ 3 అవర్స్లో 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 480 మార్క్స్. ఓకేనా. ఇది సెక్షన్స్ వచ్చేసి ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 1, ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 2, జనరల్ ఎబిలిటీ టెస్ట్ సెక్షన్ 3 ఉంటుందన్నమాట. ఇందులో మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. 1 మార్క్ విల్ బి డిటెక్టెడ్ ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ రెస్పాన్స్ అనమాట. ఓకేనా. తర్వాత జనరల్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ వాళ్ళకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి 2000 రూపాయలు ఉంటుంది. ఓకేనా. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 1000 రూపీస్ ఉంటుంది. ఓకేనా. క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ లోపు మీరు చేయండి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి ప్రతిదీ. మీకు ఒకవేళ ఏదైనా పాయింట్ మిస్ అయ్యాను, ఒకవేళ అర్థం కాలేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చెక్ చేసినా మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఎవరికైనా అర్థమవుతుంది. ఓకేనా. మీరు వీడియోస్ వచ్చినా రాకపోయినా వెబ్సైట్ని అయితే చెక్ చేస్తూ ఉండండి. రీసెంట్గా ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా నేను పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇప్పుడిప్పుడే మనం ఎక్కువగా పెట్టడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి కాస్త సపోర్ట్ చేస్తే కనుక మీకు ఇంకా నేను ఎక్కువగా నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఇదే వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎలాంటి వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు ఒకసారి కామెంట్ చేస్తారనుకోండి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు సంబంధించిన ఏమైనా నోటిఫికేషన్స్ మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే నేను వాటి మీద వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. సో క్విక్గా ఉండాలి, ఎందుకంటే మనకి ఇంకా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇంక ఇచ్చాను. అక్కడ మనకి ఎర్లీగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే